హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు బుటీస్. ఇవాళ మీకు నేను ఒక స్పైసీ అండ్ క్రిస్పీ గోబీ మంచూరియన్ మీకు చూపించబోతున్నానండి. దీనికి నేను ముందుగా ఒక గోబీని తీసుకున్నాను. ఆ గోబీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ కట్ చేసిన గోబీలో పురుగులు అనేవి ఉంటాయి కదండి, దానికోసమని నేను హాట్ వాటర్లో వేస్తున్నాను, బాయిల్ చేస్తున్నాను ఒక 1 to 2 minutes వరకు. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోరు, కొంచెం ఫుడ్ కలరు అండ్ సాల్ట్ వేసేసి మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసుకున్న గోబీ అనేది దీంట్లో వేసుకొని అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతున్నానండి. మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే క్రిస్పీగా రావాలి కదా, అందుకనేసేసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కలుపుకున్న ఈ గోబీ పీసెస్ అనేవి ఆయిల్లో వేయాలండి. డీప్ ఫ్రై చేయాలి. అది లో ఫ్లేమ్లోనే చేయాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పై లేయర్ వరకే కాలుద్ది, లోపల గోబీ అనేది కాలదు. అందువల్ల మనము స్లోలో పెట్టుకునేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం గోబీ మంచూరియా అనేది కాల్చుకోవాలి. అన్నీ కాల్చిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి అదే కళాయిలో ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి అండి. అవి బాగా వేడి చేసుకోవాలి. అది మీడియంగా వేగాలండి, మరీ నల్లగా కాకూడదు, మరి పచ్చిగా ఉండకూడదు. ఎందుకంటే అది మనం తినేటప్పుడు టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది. అదే ఆనియన్లో మనం ఒక స్పూన్ టమోటా అండ్ చిల్లీ కెచప్ అనేది యాడ్ చేస్తున్నానండి. అది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి, ఆనియన్కి పట్టేంత వరకు. వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న గోబీ అనేది ఈ ఆనియన్స్ దాంట్లో వేసేసి బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలండి. చూసారు కానీ అలా మిక్స్ చేసుకుంటూ మొత్తం ఆ సాస్ అనేది ఈ గోబీ మంచూరియాకి పట్టేంత వరకు తిప్పుతూ ఉండాలండి. అంతే అండి, క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.